వికసిత్ భారత్ 2047 ఆత్మనిర్భర్ భారత్ దార్శనికత దిశగా జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మౌలిక సదుపాయాల కార్యక్రమం. దేశవ్యాప్తంగా తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కులు అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి విశేషాలను ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కులు అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం 3,000 కోట్ల రూపాయలు కేటాయించింది. పారిశ్రామికీకరణను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతుంది. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు, సృష్టించేందుకు ఇది దోహదపడుతుంది. రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న విశాఖ చెన్నై బెంగళూరు, హైదరాబాద్ బెంగళూరు క్యారిడార్లకు కేంద్రం నిధులు అందనున్నాయి. పారిశ్రామిక ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా కళ సాకారంతో రాష్ట్రం కీలక పాత్ర పోషించనుంది. రాష్ట్ర ప్రభుత్వ సత్వర చర్యల వల్ల కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లు వచ్చే 3 ఏళ్లలోపే పూర్తిస్థాయి ఉత్పాదక కేంద్రాలుగా మారనున్నాయి. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్లో అత్యాధునిక పారిశ్రామిక నగరం ఏర్పడుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ తెలిపారు. ఇండియాలో 12 నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఉంటే దాదాపుగా 3 ఇండస్ట్రియల్ కారిడారు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. 3 కారిడార్ వెంపడి మనకు దాదాపుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పెద్ద ఇండస్ట్రియల్ నోడ్ ఉన్నాయి. లైక్ విసిఐసిలో మనకు కొప్పర్తి ఉంది, అలాగనే హెచ్బిఐసిలో ఓర్వకల్ నోడ్ ఉంది, అలాగనే సిబిఐసిలో మనకు కృష్ణపట్నం నోడ్ ఉంది. పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పారిశ్రామిక కారిడార్లు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ తెలిపారు. చాలా జిల్లాల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి 9% ఇండస్ట్రియల్ గ్రోత్ ఫర్ జీడిపి నుంచి నెక్స్ట్ 2 డికేడ్స్లో అబౌట్ 20% ఇండస్ట్రియల్ గ్రోత్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చర్ సైడ్ రావాలనేదే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ధ్యేయం. దానికి తగ్గట్టుగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఇండస్ట్రియల్ కారిడార్ని ప్రమోట్ చేయడానికి సహాయ సహకారాలు చాలా మెండుగా అందిస్తూ ఉన్నాయి. సో మనం కేంద్ర ప్రభుత్వం చూసినట్లయితే 2 డెడికేటెడ్ ఇన్స్టిట్యూషన్స్